మాది చాలా పూర్ ఫ్యామిలీ ఉండే. అయ్యో, ఎంతలా బాధ అవుతుండే నాకు. చాలా ఘోరంగా ఉంటుండే సిచ్యువేషన్స్ మా ఇంట్లో. ఎంతలా అంటే నేను నడుస్తున్నప్పుడు చెప్పులు లేకుంటుండే, నాకు బూట్లు ఉంటుండే. సో సాడ్ సార్. అవి వేసుకుంటే చాలా గాలి ఆడదు, ఏం ఆడదు. కానీ స్లిప్పర్స్ వేసుకుంటే గాలి ఆడదు అని థాట్ వచ్చేది నాకు. ఓహో అవునా సార్. కానీ మా పేరెంట్స్ షూస్ వేసుకోమని చెప్తుండే నాకు. అది చాలా డిసప్పాయింట్ చేస్తుండే నాకు అది, ఆ విషయంలో నాకు. అయ్యయ్యో, అప్పుడు నాకు వేడి పురుగులు తినాలనిపిస్తుండే. కానీ ఆ వేడి పురుగులు ఇంటికి తెచ్చేసరికి చల్లగా అయిపోతుండే అవి. దాని తర్వాత నేను అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతుండే. అని ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా చల్లగా అయిపోయినాయి అని చాలా బాధపడుతుండే. కానీ దర్ ఇస్ నో రీజన్. అది అది తలుచుకుంటేనే ఎలా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు సార్. మాది పూర్ ఫ్యామిలీ కదా, మాత చాలా కార్లు ఉంటుండే. కానీ ఒక్క BMW కారు ఉండకుండే. ఆలోచిస్తూనే ఎట్లనో ఉంది సార్. అయితే ఆ ఒక్క BMW కారు ఉండకపోయేసరికి నాకు చాలా బాధ అవుతుండే. ఎందుకు ఇట్లా అని నేను తట్టుకోలేకపోతున్నా సార్. మీరు ఎలా తట్టుకున్నారేమో. అయ్యో, రోజు ఏడుస్తుంటే, రోజు బాధపడుతుంటే. అయితే మాది పూర్ ఫ్యామిలీ కదా, మాత చిన్న ఇల్లు ఉంటుండే. మాది పూర్ ఫ్యామిలీ కదా, మాత చిన్న ఇల్లు ఉంటుండే, చిన్నది. అయితే ఆ చిన్న ఇంట్లో 100 రూమ్లు ఉంటుండే. అలాగా. అయితే ఆ 100 రూమ్లకించి ఒక రూమ్లోకి పోయి చాలా ఏడుస్తుంటే నేను. అవునా సార్. ఎందుకు నాత ఇన్ని కార్లు ఉన్నా కానీ BMW లేకుండే కానీ వింటుంటేనే ఎట్లా అనిపిస్తుంది సార్ నాకు. చాలా బాధపడుతుంటే మా పేరెంట్స్కి అడుగుతుంటే ఎందుకు అంత BMW కార్లు లేకుండా. వాళ్ళు కూడా ఏం ఆన్సర్ ఇవ్వకపోతుండే. మీ ప్లేస్లో ఊహించుకుంటేనే ఎలాగో అనిపిస్తుంది నాకు. ఇక నేనే పెద్దగా అయ్యి కొంచెం పెరిగి BMW కార్ కొన్నా. ఇప్పుడు నేను ఆ BMW కార్లో తిరుగుతున్నా. సార్ మీది చాలా రియల్గా అంటే సాడ్ స్టోరీ సార్. ఎస్.